మనం ఇప్పుడు ఈ పీచు ఉంటుంది కదా, అంట్లు తోమే పీచు చాలామందికి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అంట్లు తోమేటప్పుడు బాగా గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అలా గుచ్చుకోకుండా ఉండడానికి, అలాగే ఏంటంటే బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాక్టీరియా పోవడానికి ఏం చేయాలంటే ఏదైనా చాకుకి ఈ పీచు పెట్టేసి కొంచెం లైట్గా వేడి చేయండి. ఇలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా సరే ఆ బ్యాక్టీరియా మొత్తం పోతుంది. అలాగే ఒకవేళ దీంట్లో ఏమన్నా మనకి గట్టిగా గుచ్చుకునేవి ఉన్నా సరే అవి మెత్తబడిపోతాయి అన్నమాట. అసలు గుచ్చుకోవు. చాలా చాలా బాగుంటుంది. మినిమం 3 మంత్స్కి ఒకసారి ఇది మారుస్తూ ఉండాలి. వారానికి ఒకసారి అయినా సరే, లేదంటే 10 డేస్కి ఒకసారి అయినా సరే దీన్ని కొంచెం ఈ విధంగా వేడి చేసినట్లయితే కనుక చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. లేడీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా లేకుండా, బ్యాక్టీరియా ఉంటే మళ్ళీ అంట్లలోకి వెళ్ళి తర్వాత తినడం అవన్నీ వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.